నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉష. ఇవాళ నాతో పాటు యోగా థెరపిస్ట్ లావణ్య గారు ఉన్నారు. చాలా మంది ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని అడిగింది ఏంటంటే స్నాక్ రెసిపీ కావాలి, ఇంట్రడ్యూస్ చేయగలరా ఏదైనా. మనం చాలా మంది కామెంట్స్ రూపంలో అడగడం జరిగింది. ఇవాళ మనకి ఒక స్నాక్ రెసిపీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు లావణ్య గారు. ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రెసిపీ చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ రెసిపీకి సంబంధించి ఏ పదార్థాలు కావాలి, చేసే ప్రాసెస్ ఏంటో లావణ్య గారిని తెలుసుకుందాం. నమస్తే లావణ్య గారు. నమస్తే ఉష గారు. చాలా మంది మనల్ని స్నాక్ రెసిపీ ఏదైనా ఇంట్రడ్యూస్ చేయండి అని అడిగారు. సో ఇవాళ మనం చేయబోయే రెసిపీ పేరేంటి అండ్ దాంతోపాటు కావాల్సిన పదార్థాలు ఏంటి? పోహా కట్లెట్ అండి ఈరోజు. పోహా కట్లెట్. ఓకే. పోహాతో మనం అన్ని చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. మనం ఈరోజు కట్లెట్ చేయాలి. ఓకే, కావాల్సిన ఐటమ్స్ ఏంటి సార్? కావాల్సిన పదార్థాలు: పోహా, ఉడకబెట్టిన ఆలు, కార్న్ ఫ్లోర్, పచ్చి బఠానీ, కారం, పసుపు, ధనియాల పొడి, చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు. అండ్ మనం వెజిటేబుల్స్ లో కనుక చూస్తే క్యారెట్ తురుము, క్యాప్సికమ్, కొద్దిగా అల్లం తురుము, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా మనం తీసుకోవాలండి. షూర్ మ్యామ్, డన్. అండ్ ప్రాసెస్ ఏంటి, అసలు ఏ విధంగా చేయాలి? ముందుగా మనము ఈ పోహాని మనం కరెక్ట్ గా నీట్ గా కడుక్కోవాలండి. ఓకే. కడుక్కున్న తర్వాత దాన్ని మొత్తం మంచి స్మూత్ గా పేస్ట్ అవుతుంది. అందులో మనం పొటాటో పేస్ట్ వేసేసి కలుపుకోవాలి. షూర్ మ్యామ్. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా, వేసేనా? లేదు. ఓకే, ఫస్ట్ వాష్ చేయాలన్నారు కదా. పోహాని మనం నీట్ గా కడుక్కోవాలండి. వీటిని ప్రత్యేకించి ఉడకబెట్టక్కర్లేదంటారా? లేదండి, డైరెక్ట్. అంటే వాటర్ అయినా వేసిన వెంటనే అది మెత్తగా అవుతుంది కాబట్టి ఇంకా అక్కర్లేదు. ఓకే. ఇప్పుడు కట్లెట్ అంటే మనకు మెత్తగానే వస్తాయి కాబట్టి మనం మంచిగా కాలి నానబెట్టుకొని తీస్తే సరిపోతుంది. ఓకే. 1 to 2 minutes అండి, మనకు తెలిసిపోతుంది. మెత్తబడుతున్నాయి అనగానే మనం తీసేసేయాలండి. మనం ఒకవేళ పోహాకి అట్లా చేయాలి అని అంటే మనం ఉప్మా లాగా చేసుకుంటాం కదా, అట్లా చేసుకుంటే కొంచెం ఎక్కువగా మెత్తబడదు. బట్ ఇక్కడ మనకు కట్లెట్ కాబట్టి కొంచెం మెత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మెత్తబడినాయండి. ఇప్పుడు మనం ఈ వాటర్ లో నుంచి పోహాన్ మొత్తం బయటకు తీసుకోవాలి. గట్టిగా మనం వాటర్ మొత్తం తీయనక్కర్లేదు, నార్మల్ గా తీసుకుంటే సరిపోతుంది. మనం ఈ పోహాన్ మొత్తం వాటర్ లో నుంచి తీసేసుకున్నాం. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి కొంచెము. ఓకే. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ఉంటుంది కదా, ఇది వేసుకోవాలి, ముక్కలు వేసేసుకోవాలి. 1 కప్పు పోహాకి ఒక ఆలు సరిపోతుంది అంటారు? 1 కప్, 1.5. చిన్నగా అయితేనేమో 2 పడతాయి. పెద్ద ఆలు అయితే ఒకటి సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్నామండి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు మొత్తం వేసేయండి. క్యారెట్ తురుము, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి సరిపోతుందండి. ఆనియన్ అన్ని కూడా చిన్నగా ముక్కలు తరుక్కోవాలండి. తర్వాత కరివేపాకులు కూడా మనం వేసుకున్నామండి. దాని తర్వాత పచ్చి బఠానీ, పసుపు చిటికెడు, కారం, మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత చాట్ మసాలా 1 teaspoon. ఆ ఫ్లేవర్ రావడానికి, కట్లెట్ ఫ్లేవర్ రావడానికి చాట్ మసాలా. దాని తర్వాత ధనియా పౌడర్ 1 teaspoon. రుచికి సరిపడా ఉప్పు. ఎస్. సో ఇప్పుడు ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఓవరాల్ గా మిక్స్ చేసుకోవాలండి. ఎవరైతే పిల్లలు చాట్ కావాలంటూ ఉంటారో, పెద్దవాళ్ళకి క్రేవింగ్ ఉంటుందో, బయట పానీపూరి బండి చూసిన వెంటనే గుర్తొచ్చేది చాట్ మసాలా. ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంటుంది. ఆ ఫ్లేవరే వాళ్ళని అక్కడి వరకు తెప్పిస్తూ ఉంటుంది. అవును. అదే ఇంట్లో అయితే ఏవైతే మనం పిల్లలకి పెట్టాలి అనుకుంటున్నామో, ఇప్పుడు కరివేపాకు కావచ్చు, చూడగానే తీసి పక్కకు పెడతారు. చాలా మంది పిల్లలు అవాయిడ్ చేస్తారు. అండ్ మనం అల్లం కూడా వేసాము, చాలా మంచిది. ఎవరికైతే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటుందో, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తూ ఉంటుంది, చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. మంచి రెసిపీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు లావణ్య గారు. చాలా మంది తల్లులకి ఇదో పెద్ద ఊరట చెప్పాలి అంటే. అంతే అండి, ఎందుకంటే మనకు ఫుడ్ బయట మనం ఏది తీసుకున్నా కూడా హైజీన్ మెయింటైన్ చేయరు, ఏ వాటర్ యూస్ చేస్తారో తెలియదు. అలాంటి మనం తిని అనవసరంగా ఆరోగ్యం ఇబ్బంది పడే బదులు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది.
మనం ఈ అన్ని వెజిటేబుల్స్ అన్ని వేసుకున్నాం కదా, ఇలా మొత్తం కంప్లీట్ గా పిండిలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కట్లెట్ చేసుకుందామండి. ఓకే. ఇలా అండి కట్లెట్స్ చేసి పెట్టుకోవాలి. ఓకే. మనం గారెకి ఎలా అయితే చేస్తామో సేమ్ అలాగే అండి. ఇంకా దీన్ని ఎన్నో విధాలు చేసుకోవచ్చు. బ్రెడ్ గ్రామ్స్ యూస్ చేసుకొని కూడా క్రిస్పీగా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. కట్లెట్స్ అన్ని రెడీ ఉన్నాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. పాన్ అయితే హీట్ ఎక్కినట్టుంది మ్యామ్. ఆయిల్ తీసుకుందామా? అవునండి, ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుందాము. ఓకే. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ అంటే యూజెస్ ఏంటి హెల్త్ వైజ్గా మనం చూసుకుంటే? ఈ ఫుడ్ సంబంధించి అయితే ఎస్పెషల్లీ పిల్లలకి స్నాక్ ఐటమ్ అనగానే పిల్లలకి మనం ఎక్కువ రిఫర్ చేస్తూ ఉంటాం. ఎవరైతే డైట్ ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆయిల్ కంటెంట్ ఎప్పుడైతే యూస్ చేస్తూ ఉంటామో హెల్త్కి సంబంధించి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఎక్కువ కొలెస్ట్రాల్ అని భయపడుతూ ఉంటుంటారు. కాబట్టి అడుగుతున్నాను, ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఆయిల్ అనగానే అందరూ భయపడతారండి, ఎందుకంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది అని, మళ్ళీ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ అని. బట్ మనము ఈ ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల మనకి ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. ఎందుకు అంటే ఇందులో హెచ్డిఎల్, ఎల్డిఎల్ అనే కాంపోనెంట్స్ ఉంటాయి. మన బాడీలో ఉన్న ఫ్యాట్ ని రెడ్యూస్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, దాంతో పాటు గుడ్ కొలెస్ట్రాల్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇది కంప్లీట్లీ హార్ట్ ఫ్రెండ్లీ. ఓకే. అండ్ దాంతో పాటు ఇంకోటి ఏంటంటే పిల్లలకి కావచ్చు, డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే చాలా హ్యాపీగా ఈ ఆయిల్ ని యూస్ చేయొచ్చు. ఎటువంటి హెల్త్ కి సంబంధించి ప్రాబ్లం అయితే ఉండదు. ఎస్పెషల్లీ మేము వెయిట్ తగ్గాలనుకుంటున్నాము, లేదు అంటే మాకు కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉందనుకునే వాళ్ళు, ఒబేస్ గా ఫీల్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఎవరైతే తగిన మోతాదులో తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదండి. ఏది కూడా ఎక్సెస్ అనేది మంచిది కాదు. తగిన మోతాదులో అంటే మనం ఇప్పుడు నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం, ఉమెన్స్ కి అయితే 4 to 5 teaspoons ఆయిల్ ఇంటేక్ అవసరం పర్ డే. మేల్స్ కి అయితే 6 to 7 teaspoons. మళ్ళీ అందులో కూడా మన ఫుడ్ లో మన బాడీకి అందుతాయి కాబట్టి పల్లీలో గానీ అండ్ నువ్వులు, ఇందులో నుంచి మన బాడీకి ఆటోమేటిక్ గా వస్తాయి. దాంట్లో మనం చెక్ చేసుకొని మనం డైలీ ప్రిఫర్ ఎంత కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. పాన్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఈ ఆయిల్ తీసుకుందాం. కట్లెట్స్ కి కూడా ఎక్కువ అవసరం ఉండదండి, తక్కువే ఆయిల్. ఒక 2 teaspoons ఆయిల్ వేసుకొని మనం ఈ కట్లెట్స్ ని ఈ కార్న్ ఫ్లోర్ లో జస్ట్ ఇలా డిప్ చేసి వేసేయాలండి, క్రిస్పీగా రావడం కోసం. పాన్ లో ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవనివ్వాలి. చూద్దామండి ఒకసారి కట్లెట్ కుక్ అయ్యాయా? కుక్ అయిపోయాయండి. దీన్ని మనం తిప్పి వేసుకుందాం. అవసరమైతే ఇంకొక టీస్పూన్ ఆయిల్ మనం వేసుకోవచ్చు అండి. కుక్ అయిందో చూద్దామండి ఒకసారి. ఎస్ అండి, ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. డన్ మ్యామ్. పోహా కట్లెట్ అండి రెడీ. ఓకే, టేస్ట్ చూడండి. షూర్ మ్యామ్. క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది. ఉప్పు, కొంచెం కారం, తగిన మోతాదులో వేసాను. చాట్ మసాలా ఇవన్నీ వేయడం వల్ల మనకి ఆ టేస్ట్. ఇంకోటి ఏంటంటే ఇందులో ఆనియన్ కూడా బాగా ఫ్రై అయింది యాక్చువల్గా చెప్పాలంటే. దానివల్ల తినేటప్పుడు నోటికి బాగా అనిపిస్తుంది. అండ్ రెగ్యులర్గా మనం చెప్పుకునే ప్యాటర్న్లోనే చాలామంది క్యారెట్ మేము తీసుకోలేము, క్యాప్సికమ్ మాకు అలవాట్లేదు, మేము పచ్చి బఠానీ తినలేము, ఉడకబెట్టినా మా వల్ల కాదు అని చెప్తూ ఉంటుంటారు. బట్ హెల్త్ వైజ్గా మనం చూసుకుంటే ఇవి చాలా బెనిఫిట్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి సో ఎవరైనా సరే డైట్ ఫాలో అవుతున్నాం లేదా
వెయిట్ తగ్గాలనుకుంటున్నాము, లేదు అంటే కొన్ని ఆహార పదార్థాలు మా పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాం కానీ తినట్లేదు, అది క్యారెట్ కావచ్చు, లేదంటే ఇంకా ఇతర ఆహార పదార్థాలు ఏదైనా కావచ్చు, ఎస్పెషల్లీ వెజిటేబుల్స్కి సంబంధించి పిల్లలు అయితే మారం చేస్తూ ఉంటారు అండ్ వేరే పక్కన పెడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా స్నాక్ రెసిపీ ఏదైతే ఉందో కట్లెట్ ప్రతి ఒక్కరు ఇష్టపడే ఒక స్నాక్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇంట్లో ఈజీగా అండ్ దాంతోపాటు 10 నిమిషాలు మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే రెడీ చేసుకునే ఒక మంచి రెసిపీ ఇది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలి అనుకున్నా, లేదా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా, యోగాకి సంబంధించి క్లాసెస్ తీసుకోవాలి అనుకున్నా, మీరు కనుక కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే లావణ్య గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండి.